సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ ఇచ్చిన ప్రదేశాన్ని మా చెల్లిని తీసుకెళ్ళి ఒంటరిగా వదిలిపెట్టబోతున్నాను. మా చెల్లి ఒక రోజు టింగ్ టింగ్. ఈ వీడియోలో జరిగే సన్నివేశాలన్నీ కల్పితం కాదు. సిటీలో ఉండే వాళ్ళంతా అంతా పల్లెటూర్లు బలేగుంటే అంటారు. ఆ బలేగుండే పల్లెటూరులోనే బలేగుండే పాములు కూడా ఉంటాయి. ఆ బలే పాము ఇవాళ మాకు ఒకటి కనిపించింది. దానికోసం ఇవాళ ఆ బలే వీడియో చేశాను నేను మా చెల్లి. ఖాళీగా ఉంటే చూడండి, లేదా స్కిప్ చేసి ఖాళీగా ఉన్నప్పుడు చూసుకోండి. వీడియో స్టార్ట్ అవుతుంది చూడండి. మీకు నా ముద్దులు. మేము వ్లాగ్ చేయబోతున్నాము. వ్లాగ్ ఎందుకు చేస్తున్నామంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తే మా చెల్లి నీట్గా ఇందాక వెళ్ళినట్టు కాలేజ్ డిస్ట్రిబ్యూషన్ కొట్టలేసుకొని పోయింది. వ్లాగ్ చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే దారుణం అంటే కారణమే దారుణం. నాకు ఇక్కడ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఆ సర్ప్రైజ్ ఇచ్చిన ప్రదేశాన్ని మా చెల్లిని తీసుకెళ్ళి ఒంటరిగా వదిలిపెట్టబోతున్నాను. మా చెల్లి ఒక రోజంతా అమ్మ వీడే అని చెప్పి పావును ఆ చెప్పులు నేను రావట్లేదు పో. అబ్బా నేను తినలే, మరి ఎందుకు కలుపుకున్నా? తినలేని దానివి ముందుగానే ఆగిపోవాలి. మిగిలిందంతా కలిపి తలా ముద్ద పడేసింది మనకి. ఆ తర్వాత ఓడుకొని వండుకొని తినిద్ది. ఇప్పుడు సర్ప్రైజ్ వచ్చిన ప్రదేశాన్ని మా చెల్లిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి 24 hours క్యాంపింగ్ చేయించిపోతున్నాను. నువ్వు ఉన్నావా? సర్ప్రైజ్ దగ్గర తీసుకెళ్ళి ఇప్పుడు మా చెల్లి 24 hours క్యాంపింగ్ చేయించిపోతున్నాను. 24 hours మేము అక్కడే ఉండాలి. ఎంత దగ్గరలో ఉంది అంకుల్? అది నేను ఇక్కడ ఉన్నా, ఎత్తు దాని మీద ఉన్నా. ఆగండి చూపిస్తా. ఇదిగోండి నేను ఏడున్నా, అది ఆడుంది. ఈ రాళ్ళల్లో నుంచి ఇటు నుండి వచ్చింది, ఇటు నుండి వచ్చి ఇడిపోయింది. అటు పిలిచే లోపల మా అమ్మ అటు వచ్చేసరికి మా డాబా దానికి ఇంటికి ఆనుకుంది. ఇంటికి ఆనుకొని మా అమ్మ మాటలు విని ఇది ఇంక ఇంటి వెనకాల నుండి అటు వెళ్ళిపోయింది. అయ్యో మైక్ నీ దగ్గర ఉందా? నేను అవుతున్నాం కదా. ఈరోజు మనం పావులను వేటాడి చంపబోతున్నాం. ఈ వేటాడి చంపబోయే దాంట్లో ముఖ్య ప్రక్రియ మా చెల్లె తీసుకోబోతుంది. ఈ చంపే కార్యక్రమం ఏదైతే ఉందో మా చెల్లె నాయకత్వం వహిస్తుంది. నేను తన వెనక నేను ఒక అనుచరుని మాత్రమే. ఇప్పుడు ఆ పాము ఆ గడ్డి పొదల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ గడ్డి పొదలు కనిపిస్తుంది కదా, ఆ గడ్డి పొదలు ఆ చెప్పు కుక్క తీసుకొచ్చింది, తీసుకెళ్తుందా? ట్రైనింగ్ ఇస్తావు కదా, చెప్పులు కోళ్ళని తీసుకున్నా. ఒక జతలో ఒకటే తీసుకోవచ్చు. ఇవాళ ఒకటి తీసుకొచ్చింది, రేపు ఒకటి తీసుకొచ్చింది. సరే మనం డిబేట్ అయ్యాం. మన లక్ష్యం ఏంటి? పాముని చంపటం. ఈరోజు చంపి ఈరోజు సాంబార్లకి పకోడీ వేసుకోవాలి. పాము పకోడీ. పొదల్లోకి అయితే దూరింది. ఇప్పుడు ఆ పొదల్లోకి దూరింది కాబట్టి ఆ పొదల్లోకి దూరిన పామును కనిపెట్టడం అనేది నియర్లీ ఇంపాసిబుల్. దొరకదు మనకి. సో దొరకనప్పుడు ఏం చేయాలి? వదిలేయకూడదు. మనం పాముని చంపాలని సంకల్పం శ్రీకారం చుట్టాం. శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం. అలా పాముని చంపాలని శ్రీకారం చుట్టినప్పుడు మధ్యలో వదిలేయటం మహాపాపం. సో ఏం చేయాలి? ఆ పాము అక్కడ ఉంది కాబట్టి ఆ పాము బయటకు వస్తే ఒకటి క్యాంపింగ్ చేయాలి 24 hours. గోరకా జాబ్ చేయమంటారా? రేపు సండేనా? మంచిగా రేపు సండే కదా, 24 hours ఇక్కడే ఉండాలి. వచ్చింది సెలవులే కదా. రేపు సాయంత్రం దాకా ఇక్కడ ఉండు. రేపు సాయంత్రం నుంచి ఎంజాయ్ చేసుకో సండే. పట్టుకోండి. ఇప్పుడు దూరంగా పెట్టి కెమెరా. ఇప్పుడు పాము మన దగ్గరకు వచ్చినప్పుడు ఎట్ట కొట్టాలనుకున్నారు? నన్ను కొట్టకూడదురా. పాము దగ్గర కర్ర తీసుకో. పాము సమీపంలోకి వెళ్దామా? ఏది సమీపంలో? నా వెనకాల ఉంటే ఏమి ఉపయోగరా? నాతో పాటు ఉండాలి కానీ రారా. నాతో పాటు ఉండాలి, నా వెనక కాదురా. అరే ఇది ఏం కర్ర? ఇది ఇది ఏం కర్ర? ఇది ఒక దెబ్బకి ఇది కదా. అరే ఈ దెబ్బతో పావును కొట్టంగానే నేను ఆయుధం లేకుండా అవుతాం కదరా. ఈ కర్ర గట్టికుందో లేదో తెలుసుకోవడం ఎలాగబ్బా? ఈ కర్ర గట్టికుందో లేదో తెలుసుకోవడం ఎలా? నా చెల్లె కర్ర ఇచ్చినప్పుడు గట్టిగుందో లేదో తెలుసుకోవాలి. సరేరా కొట్టండిరా. క్యాంపింగ్ చేయవు. మనం క్యాంపింగ్ చేయాలి. మనం క్యాంపింగ్ చేయడం చాలా ముఖ్యం. రా. నువ్వు వెనకుంటే ఏమి ఉపయోగం? ముందుకు రారా, లేదంటే పక్కన రారా. నువ్వు వేరే మహిళ రా చేయించుకో. రా.
మహిళ రా ఇందా నేను చూసాను, నువ్వు చూసినప్పుడు ఎటు వెళ్ళింది? ఇది విడిపోయింది. దిస్ వే, ఆన్ దిస్ వే. అది వచ్చినప్పుడు నువ్వు కూడా పాకుండా రావచ్చు. సేమ్ యాస్టీజ్ ఎట్ వచ్చింది. నేను వీడియో తెస్తా. పాకుండా దాని వెనక మళ్ళీ పోయాను అనుకో, దాని వెనక పోగా ఈ పొదల్లాగా పోయిందంట పాము. ఎక్కడ పోయిందో అర్థం కాలేదు. ఎడిపోయించలేదు అది కరెక్ట్గా చూపించేది. ఇంకో ఈ స్టిక్తో చూపించు అన్న. పాము ఎడిపోయిందని అడుగు. చెల్లి పాము ఎడిపోయింది చూపించు. అంతేనా? కాదు, అలా చూపించే. అది కన్ఫర్మ్. ఇప్పుడు చాలా మంది సిటీస్లో ఉండేవాళ్ళు పల్లెటూరులో ఉంటే ఆ పల్లెటూరు పచ్చదనం, ఆ పల్లెటూరు ఇంటి పెరట్లో కాసే కూరగాయలన్నీ దుబ్బు తినొచ్చు అనుకుంటారు. కానీ పల్లెటూరులో ఉండడం వల్ల ఆ అడ్వాంటేజ్ ఎలా ఉండిద్దో మాట్లాడుతున్నాగా. పల్లెటూరులో ఉన్నప్పుడు ఆ అడ్వాంటేజ్ ఎలా ఉండిద్దో ఈ పాముల బాధ కూడా అంతే ఉండిద్ది అనమాట. చాలా ఇప్పుడు రోజుకు 2-3 పాములు దర్శనం ఇస్తూ ఉంటాయి మనకి. భయపడ్డావు. మా చెల్లి కుక్కల ట్రైనింగ్ చెప్పులు తెప్పించిద్ది అనమాట. మా చెల్లి ఏంటంటే కుక్కలకు రోజు ముద్ద పెరుగన్నం పెట్టి కుక్కల ట్రైనింగ్ ఇచ్చింది. పక్కింట్లోకి వెళ్ళి ఊరవతలకి వెళ్ళి చెప్పులు ఎలా తీసుకురావాలని అందులో తీసుకొచ్చి చెప్పేది ఒకటి ఉంది. అది ఇందాక అక్కడ ఒకటి చూపించాం కదా, ఇందాక అక్కడ చెప్పు ట్రైనింగ్ ఇచ్చే కుక్కలు. ఆ కుక్కలకి మా చెల్లి ట్రైనింగ్ ఇచ్చిద్ది. అదిగోండి అడిచింది, నేను ఎడున్నానని, నేనున్నానని నీకేం కాదని. అదేండి మా చెల్లి కుక్కల ట్రైనింగ్ సంపాదించేవాళ్ళు. అదేండి నేను ఎప్పుడు ఏంటంటే నా పేరు సందీప్ మహారాజ్. సో ఏంటంటే నేను విడిపోయిన జంటలను కలుపుతూ ఉంటాను. ఆ విడిపోయిన జంటలను కలిపే కార్యక్రమంలో మొదటిసారి చెప్పులను కలిపాను అనమాట. ఇప్పుడు ఈ చెప్పులు జంటగా ఉన్నాయి. ఇప్పుడు ఇది చెప్పులు సైజు దాదాపు ఒక 8 ఉంటుంది అనుకోండి చెల్లి. చెప్పులు జంటగా ఉన్నాయి కాబట్టి దీనికి 2వ నెంబర్ చెప్పులు పుడతాయి. అంతే, 2వ నెంబర్ చెప్పులు పుడతాయి. ఒకసారి ట్రైల్ చూసుకో. ఒకసారి ఇట్రా ట్రైల్ చూసుకో. ఏది? అదేనా కనిపిస్తున్నాయి కదా, ఆ కుక్కల చెప్పులు తీసుకొచ్చింది. మా చెల్లి ఆ కుక్కలకి ట్రైనింగ్ ఇచ్చేది. మా చెల్లి వచ్చిందంటే ఆ కుక్కలని అలర్ట్ అయిపోతాయి, నీట్గా ప్రేమతో తోక ఊపుతాయి. నేనున్నా అని చెప్పి రావద్దు నా దగ్గరికి. అదే కుక్క. ఆ ఒక్కొక్క ఏం చేస్తుందంటే ఏ ఇంట్లో మంచి చెప్పులు ఏడాడు అని చూసి వచ్చింది. ఈ 2 కుక్కలు ఏం చేస్తాయంటే చెరువు చెప్పు నోట్లో పెట్టుకుని వస్తాయి. ఎస్, యు ఆర్ ద రియల్ థీవ్స్ ఆఫ్. ఇవాళ పాము చూసావు కదా పాప నువ్వు. బ్యాగ్ తగిలించుకొని సూటు బుట్ వేసుకొని నీట్కి వెళ్ళాక భయపడేటప్పుడు చుక్కు అనుకుంటా వెళ్ళావా? నేను ఆ కిటికీ దగ్గర కూర్చొని వర్క్ చేసుకుంటున్నా. ఫస్ట్ కిటికీ. ఎందుకు అలా పిచ్చుకోకలా కరుస్తున్నావు? ఉందా కబడ్డీ ఆడింది అమ్మ పాంగ్ అనిపించగలనే. నేను అప్పుడు లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా కదా, నాకు కొంచెం మాకేమన్నా కొంచెం మజ్జిగ కలుగుతారా? కొంచెం అర్జెంట్గా మజ్జిగ ఇస్తారా? పావును చూసి బ్రెయిన్ హీట్ ఎక్కేసింది. మజ్జిగ అయితే బాగా చదువుతున్నావు నువ్వు.